పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధమైన గ్రంథములో నుండి దేవునికి స్తోత్రము. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. దేవునికే మహిమ. పై ఫ్యానాపమ్మ పేజీలు పోతాయి. హెబ్రీ పత్రిక, దేవునికి స్తోత్రం. తుఫాన్ ఆగిపోయినట్టుంది. ఇక్కడే మొదలైన తుఫాను కదా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, దాని ప్రభావం చూపిస్తూ ఉంది ప్రస్తుతం. మరి ఆ ప్రాంతాల్లో కాకినాడ, మరి ఉభయ గోదావరి జిల్లాలు, మరి విశాఖపట్నం, మరి కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడడానికి వీలైనంత ప్రమాదకరంగా ఉన్న ఆ ప్రాంతాలు. కొంచెం సేపుగా మనం ఉదయకాలం నేను ఒక చీరాల పోయిన ఒక చోట ప్రార్థన చేయటానికి, అక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ పోలీసులు వ్యాన్లు తిరుగుతున్నాయ్యా. ఎవ్వరు కూడా మరి సముద్ర దరిదాపులోకి రావద్దంటున్నారు. ఈరోజు ఏదో ప్రత్యేకంగా స్నానాలు ఉంటాయంట, కాబట్టి ఆ పేరుతోటి ఎవ్వరు కూడా దరిదాపుల్లోకి రావద్దు మీరు ఆ ప్రాంతంలోకి అని పోలీసులు రౌండ్ వేస్తున్నారు. టౌన్ అంతా తిరుగుతున్నారన్నమాట. అంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్నది. మనమైతే ప్రార్థన చేయాలి ఆ ప్రాంతాల కోసం. ఎక్కువ ఈ తుఫాను తాకిడి ఏ ప్రాంతాలకైతే ఉందో దాని కొరకు మనకు కూడా ఉందంట. కాస్త చెబుతున్నారు, పల్నాడు జిల్లాకు కూడా తాకిడి, గుంటూరు జిల్లాకి ఉందని చెబుతున్నారు. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకై అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి, మీ గమనానికి తీసుకొస్తూ ఉన్నాను పిల్లరా. 7:4 ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరొకసారి చదువుదాం. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో, ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మనలను దర్శించునుగాక. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరచునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. గొప్ప దేవా, అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు అయ్యుండి అందరినీ అన్నిటినీ కూడా సృష్టించి వాటికి జీవము, ఊపిరి, ఆహారం అనుగ్రహిస్తూ, పోషిస్తూ, పరిపాలిస్తూ, బ్రతికిస్తూ ఉన్న తండ్రి, సమస్తమునకు జీవాధారకుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం అంతా కూడా తోడుగా ఉన్నావు. మీ కృప మా మీద ఉంచినందుకు నాయన నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ప్రేయర్ మీటింగ్స్ కొరకు నాయన, ఈ ప్రార్థనా దినాల కొరకు తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొక దినాన్ని మాకు ఈవిగా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఉదయకాల కూడికలో ప్రభా మీరు తోడుగా ఉన్నారు. నీకు స్తోత్రం, మహిమ కలుగును గాకయ్యా. ఈ రాత్రి మరొకసారి ప్రభా మీ సన్నిధి మీద ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రభా, తృష్ణతో ప్రభా అయ్యా దుప్పి నీటి కొరకు నాయన ఆశపడినట్లుగా యేసయ్యా నీ వాక్యం కొరకు ఆశపడి వచ్చిన మీ దుప్పులను నాయన అయ్యా మీరు చూస్తున్నారయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. కన్న తండ్రి అయ్యా, మేము నీ కొరకు వచ్చామయ్యా, నీ వాక్యం కొరకు వచ్చాం, నీ సన్నిధి కొరకు వచ్చాం, నీ సహవాసం కోసం వచ్చామయ్యా. నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ వచ్చాం ప్రభా. అయ్యా, వచ్చిన ప్రియులందరినీ కూడా దీవించండి ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరని ప్రభా నీ లేఖనం చెప్పింది. విశ్వసించిన వాడు కలవరపడడని కూడా ప్రభా నీ లేఖనం చెప్పిందయ్యా. తండ్రి అయ్యా, నీ లేఖనాన్ని మేము నమ్ముతున్నాం తండ్రి, నీకు స్తోత్రం. దాని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మీకున్నది. వాక్యం మీద మీరు నమ్మకం ఉంచితే మీకు మేలని అపోస్తలుడు పేతురు చెప్పాడయ్యా. కన్న తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి ప్రభా నీ స్వరమును అయా మా ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత మేము పొందాలని ఆశిస్తుండగా మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు గొప్ప నామమున, ఉన్నత పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొక్కమారు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు
మరి దేవుని ఆత్మ చేత మరి హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక. ఇది ముందు మనం చెప్పుకోవాలంటే ఈ పత్రిక ఎవరి కొరకు రాశాడంటే యూదులుగా ఉండి ఇశ్రాయేలీలుగా ఉండి సువార్తను నమ్మి రక్షణ పొందినటువంటి వారిని బలపరుచుట కోసం. అంటే మీరు పాత నిబంధనలు చూసినటువంటి యాజకత్వం అంతా కూడా అదంతా కూడా లేవీక్రమం అంతా కూడా యేసు ప్రభువులోనే ఉన్నది. కాబట్టి ప్రభువులో ఉంటే అదంతా కూడా మనం నెరవేర్చినట్లే, మళ్ళీ అందులోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని మరి ఇశ్రాయేలీలుగా ఉండి యేసు ప్రభువుని నమ్ముకొని మరి రక్షణ పొందినటువంటి వారిని బలపరుస్తూ పిల్లరా వ్రాసినటువంటి పత్రిక ఇది. ఏ పత్రిక ఇది? హెబ్రీ పత్రిక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. హెబ్రీయులు అంటే అబ్రహాము యొక్క సంతానం. ఆయన మొదటగా హెబ్రీయుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం చదువుదాం. ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో. ఇక్కడ పిల్లరా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇతడు ఎంత ఘనుడో ఒక్కసారి చూడండి అన్నాడు. మనం చూడాలంట కదా, మనం చూడాలి. ఎవరి వైపు? ఆయన వైపు మనం చూడాలి. మరి క్రొత్త నిబంధన అంతా కూడా అలాగే ఉండిద్ది. అంతా కూడా బైబిల్ అంతా కూడా అసలు ఒక వ్యక్తి వైపు చూపించేటట్టుగా రాయబడింది అన్నమాట. ఒక వ్యక్తిని హైలైట్ చేస్తూ వ్రాసినట్టుగా మనం గమనిస్తాం. ప్రవక్తలందరూ కూడా పిల్లరా, అపోస్తలులందరూ కూడా ఒక వ్యక్తి వైపు మనం చూడాలని వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాశారు. దేవుని స్తోత్రం. మనం అందరం కూడా ఒక వ్యక్తి వైపు చూడాలి. ఇతడెంత ఘనుడో ఒకసారి మీరు చూడండి. ఇతడెంత ఘనుడో ఒకసారి చూడండి. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఆ చదువమ్మ. మూల పురుషుడగు అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము అంటే ఇక వాళ్ళకు తండ్రి అన్నమాట. అబ్రహాం అంటే వాళ్ళకు పిత అన్నమాట. అబ్రహాము వంశస్థులు. ఇక అబ్రహాము అంటే వాళ్ళకి చాలా విలువ, గౌరవం అన్నమాట. కాబట్టి అబ్రహాము కంటే కూడా మించినట్లుగా అబ్రహామును గొప్పని మనం అనుకుంటున్నాం. అబ్రహాము మాకు తండ్రి అని మనం అనుకుంటున్నాం. అబ్రహాము మూల పురుషుడని మనం అనుకున్నాం. అయితే ఒకసారి ఇతని వైపు చూడండి. మీరు అనుకుంటున్నటువంటి అబ్రహాము కంటే కూడా ఇతడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అది అక్కడ చెబుతున్న విషయం. మీరందరూ ఏమను? హెబ్రీయులు, ఇశ్రాయేలీలు, యూదులు మీరందరూ ఎవరు అనుకున్నారు? అబ్రహాము కంటే గొప్పవాడవా, నువ్వు మోషే కంటే గొప్పవాడు అంటారనమాట. యోహాను పలుమార్లు కూడా యేసు ప్రభు విమర్శించేటప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏందా ఇలా మాట్లాడతావు, నువ్వు అబ్రహాం అంటే గొప్పవాడువా, మోషే కంటే గొప్పవాడవా, ఏంది ఇలా మాట్లాడుకుంటావు అన్నారనమాట. అయితే ఆయన ఎవరు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు అబ్రహాము గొప్పవాడు అనుకున్నారు కదా, అబ్రహాము కంటే కూడా ఈయన గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే ఒక సందర్భంలో అబ్రహాము కొల్లగొన్న అనేటువంటి మాట ఉంది. అంటే శత్రువులను ఓడించి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకున్నటువంటి కొల్ల సొమ్ము అంటారు దాన్ని. దొంగ సొమ్ము కాదమ్మ. కొల్ల సొమ్ము అనేది దొంగ సొమ్ము. ఆ దొంగ సొమ్ము అంటే దొంగిలించి తెచ్చేది. కొల్ల సొమ్ము అంటే ఓడించి అది అన్నమాట. ఓడించి తీసుకొచ్చేదాన్ని కొల్ల సొమ్ము అంటే. రాజులను 5 రాజులను పిల్లరా దాదాపుగా 318 మందిని తీసుకొని, అర్థమైందా, ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళని తరిమేశాడు అన్నమాట. యుద్ధం చేసి వాళ్ళను ఓడించి తన తమ్ముడిని విడిపించుకొని వచ్చాడు. అంత మాత్రం కాదు, అక్కడ నుంచి కొంత సొమ్ముని కొల్లగొంట తీసుకొచ్చాడు అన్నమాట. దేవునికే మహిమ కలుగును. 5 రాజులు. ఇది ఎక్కడుంది? దేవునికే మహిమ కలుగును గాక. 7 మొదటి వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎట్లా వస్తున్నాడు? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. దేవునికి స్తోత్రం. అంత వీరుడు అనమాట అబ్రహాం. వాళ్ళని సంహరించి వాళ్ళని ఓడించి వాళ్ళ సొమ్మంతా తీసుకొని వచ్చాడు. పిల్లరా మీరు చదివితే ఆ కొల్లగొన్నటువంటి ఆ వస్తువులు కొన్నిటిని పిల్లరా ఇక్కడ ఒక వ్యక్తికి ఇస్తున్నాడు. అంటే పుచ్చుకునేవాడు పిచ్చ, మరి ఇచ్చేవాడు పిచ్చ. ఎవరికైనా మనం ఎందుకు ఇస్తామంటే వాళ్ళు మనం దేవునికి అర్పణిస్తాం, ఆరాధన ఇట్లా కదా మనం దేవునికి ఇస్తాం. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి ఇది నాకు ఉన్నదని మళ్ళీ మనం దేవునికే ఇస్తామన్నమాట. దేవునికి మనం ఇస్తాం. దావీదు అంటాడు కదా, ఇదిగో నాదంతా కూడా ఇచ్చుచున్నానయ్యా, నీ కొరకు సంపాదించింది అంతా కూడా. అర్థమైంది? నా దేవుని మందిరం కొరకు నేను కష్టపడి ఇదిగో ఇన్ని మణుగుల ఇన్ని అంటాడు పిల్లరా. దేవుని మందిరం కొరకు ఎవరి కోసం సంపాదించాడు? దేవుని కొరకు సంపాదించాడు. మనం ఎవరి కోసం సంపాదిస్తాం?
అయ్యా మనం ఎవరి కోసం సంపాదించేది? ఒకసారి పిల్లల మొదటి దినవృత్తాంతములు దేవునికి స్తోత్రం కలుగునుగాక 22వ అధ్యాయము అక్కడ పిల్లల దేవుని మందిరం కొరకు చెబుతాడు కదా. 4 చదవమా. సంపాదించెను చాలు 22:14 ఇదిగో నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూస సఖ్యము గానంత విస్తారమైన విస్తడి ఇనుమును. అదిగో చూసావా, ఎవరి కోసం అంటమా? నా దేవుని కోసం. నా కష్టస్థితిలోనే నా దేవుని కొరకు 1 లక్షల మణుగుల బంగారం అమ్మ, మణుగుల ఇండి కదా, అంత నా దేవుని మందిరము కొరకు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది అన్నమాట. కాబట్టి మనం ఎవరి కొరకు దేవుని కొరకు, దేవుని మహిమ కోసం మనం చేసేవారంగా మనం ఉండాలి. దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకిస్తాడు. నువ్వు ఇవ్వకపోతే దేవుడు అట్టిస్తాడు. మనం ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళీ మనకి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు మనం దీవించాలంటే మార్గం అదే. నువ్వేం చేసినా దీవించడు కదా. నువ్వు దేవుని కొరకు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా అధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొల్లగొన్న వస్తువులను తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు పిల్లారా? అతనికి కొల్లగొన్న వస్తువులను ఇచ్చేను అనేటువంటి శ్రేష్ఠ వస్తువులలో 10వ వంతు ఇచ్చేను అనేటువంటి మాట మనసు. ఎవరో గొప్పవాడని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారో ఆ గొప్పవాడు ఇంకో గొప్పవాడిని చూపిస్తున్నాడు మనకి. ఆయన దృష్టిలో, ఇశ్రాయేలీల ప్రజల దృష్టిలో అబ్రహామే గొప్పవాడైతే నేను కాదు, ఇదిగో నాకంటే ఈయన గొప్పవాడని, ఇదిగో ఇతను చూడండి అంటున్నాడు. ఇతను చూడండి, ఇతడెంత ఘనుడో చూడమంటున్నాడు. పిల్లరా, ఆయన వైపు చూపిస్తున్నాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా యేసయ్య వైపు చూపించడానికే వ్రాయబడి ఉన్నది. ఆయన వైపు చూస్తే మనకు వెలుగు కలిగిద్దంట. ఎటు చూడాలి చెప్పండి? ఆయన వైపు. మనం అన్ని పరిస్థితుల్లో ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మనకు అద్భుతమైన పరిష్కారం, అద్భుతమైన జవాబు, అద్భుతమైన విజయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుణ్ణి నమ్మి సిగ్గుపడిన వారు, అవమానపరచబడిన వారు ఎవరు కూడా లేరు లోకంలో. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, అబ్రహామే గొప్పవాడు అనుకుంటే అబ్రహాము మరొక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఆ వ్యక్తిని గురించి లేఖనం చెప్పింది కదా, ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఒక్కసారి చూడండి. అబ్రహాం ఏం చేశాడంటే తను కొల్లగొన్న ఆ శ్రేష్ఠ వస్తువులలో ఇతనికి 10వ వంతు భాగాన్ని ఇచ్చాడంట. ఎవరు ఈయన అని మనం ఆలోచిస్తే ఆయన పేరు చెప్పబడింది పిల్లరా. ఆయన పేరేమిటంటే చూడండి, దేవునికి స్తోత్రము. 2-3 వచనాలు. 7 ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు. అది మెల్కీ, అర్థమైందా? దేవునికి స్తోత్రం. మిల్కా అనే ఒక ఆమె ఉంది, అది మిల్కా, అబ్రహాము వంశంలో ఉండింది ఆమె. ఈయన పేరు మెల్కీసెదెకు. ఈయనకి ఇచ్చాడంట ఆయన. దేవునికి స్తోత్రం. తను కొల్లగొన్న వాటన్నిటిలో కూడా 10వ భాగాన్ని తీసి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎవరని బైబిల్ చెప్పిందంటే అతడు ఘనుడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటమా? ఘనుడు అనేటువంటి మాట ఉంది. మెల్కీసెదెకు ఘనుడు. కాబట్టి ఆ ఘనుడిని మన వైపు చూపిస్తూ ఉంది. ఆయన వైపు మనం చూడాలి. ఎవరైనా అని మనం లోతుగా ఆలోచిస్తే గత కాలంలో మనం చెప్పుకున్నాం, మళ్ళీ నేను చెబుతాను పిల్లరా. అంతకంటే ముందుగా ఒక విషయాన్ని మీకు చెప్పి అందులోకి పోతాను. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభువు యొక్క మరి దైవత్వాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం. ఆయనను గురించి మరి తండ్రి అయిన దేవుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు, ఆయనను గురించి ప్రవక్తలు ఏమి సాక్ష్యం ఇచ్చారు, ఆయన గురించి అపోస్తలులు ఏమి సాక్ష్యం ఇచ్చారు, అసలు ఆయన తన గురించి తానేమి సాక్ష్యం చెప్పుకున్నాడు, ఇత్యాది విషయాలు పిల్లరా అనేకం మనం చెప్పుకున్నాం, నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే పాత నిబంధనలో
పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తాము. ఎందుకంటే ఆయన అప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు. ఆయన అల్ఫా ఓమేగా. అర్థమైందా? నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్న దేవుడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్నాడు. పిల్లరా, ఎవరో భక్తుడు రాశాడు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, ఆనుకు తోడా నేగేను, ఆనుకు దీర్ఘదర్శుల తోడానుండే, దీర్ఘదర్శుల తోడానుండే, ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు. తోడుగా నున్నాడు, తోడుగా నున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడు, తోడుగా నున్నాడు, తోడుగా నున్నాడు. దైవాజ్ఞను శిరసావ వహించి, దైవాజ్ఞను శిరసావ వహించి, దివ్యముగాన అబ్రాహాము, దివ్యముగాన అబ్రాహాము, కన్నా కొడుకును ఖండించుటకు, కన్నా ఖండించుటకు ఖడ్గమునెత్తి నాయపుడు, ఖడ్గమునెత్తి నాయపుడు. తోడుగా తోడుగా నున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా నున్నాడు, తోడుగా నున్నాడు, తోడుగా నున్నాడు. ఎప్పుడు నుంచి ఉన్నాడంట? అబ్రహాం ముందా, ఆదాము ముందా? ఆదాము దగ్గర నుంచి ఉన్నాడంట. ఆదాము లేకముందు లేడా? మరి ఆదాము లేకముందే ఉన్నాడు. యోహాను 17 తండ్రి, భూమి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో మళ్ళా నన్ను చేయ అంటాడు. అంటే అబ్రహాము కంటే ముందున్నాడు, నోవాహు కంటే ముందున్నాడు, ఆదాము కంటే ముందున్నాడు. అసలు లోకం చేయకముందే ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆయన అందరికీ అన్నిటికీ ముందున్నవాడు. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ఒకసారి కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, కొలస్సై పత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎక్కడున్నాడు? అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఇది మన విశ్వాసం. అయితే ఆయన జీవితము, ఆయన చరిత్ర, హిస్టరీ అనేది మరి క్రొత్త నిబంధన నుంచి ప్రారంభమైంది కాదు. అర్థమైందా? కన్య అయిన మరియమ్మ ద్వారా లోకానికి రావటాన్ని బట్టి ఆయన జీవితం మొదలవటం కాదు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు అట్లా మొదలైంది కదా. అమ్మ మనల్ని కన్నది, అప్పటి నుంచి మన యాత్ర ప్రారంభించబడింది. కానీ యేసు ప్రభు జీవితం అలా కాదు. అర్థమైందా? అసలు మరియమ్మనగంద ఆయన. దేవునికి స్తోత్రం. మరియమ్మకి ఆయనే తండ్రి అన్నమాట. మరియమ్మ లోకానికి రావటానికి ఆధారం ఎవరు? యేసు ప్రభువే. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అందరికంటే ముందున్నవాడు. పాత నిబంధనలో కూడా, క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా యేసు ప్రభు ఉన్నాడా లేదా?
ఉన్నట్లుగా పిల్లరా పలుమార్లు కూడా యేసు ప్రభువే క్రొత్త నిబంధనలో చెప్పుకున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, నన్ను చూసి ఆయన సంతోషించాడు అన్నాడు. అప్పుడు వాళ్ళగా పిచ్చి కోపం వచ్చింది. నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహామును చూసావు అన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు? అబ్రహాం పుట్టక మునిపే. అట్లా పిల్లరా యేసు ప్రభు కొన్నిసార్లు ఒక విచిత్రమైన లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఒకసారి తను తగ్గించుకున్నట్టుగా, సత్పురుషుడు ఎవరయ్యా, నన్ను ఎందుకు సత్పురుషుడు అన్నా, తండ్రి తప్ప నేను సత్పురుషుడిని కానంటాడు. ఒకసారి తను తగ్గించుకున్నాడు, ఒక్కో టైంలో తాను హెచ్చించుకుంటాడు. అంటే అర్థం కావాలి ప్రజలకు, వాళ్ళు అర్థం చేసుకో, నేను ఎవరో వాళ్ళకి అర్థం కావాలి అన్నట్లుగా ఒకసారి పిల్లరా యేసు ప్రభు నేనే అని అంటాడు. ఆశ్చర్యపోతాడు. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే అంటాడు. నేనే అంటాడు. ఒక్కసారి వాళ్ళ కోపం వచ్చింది, ఒక్కోసారి తగ్గించుకుంటాడు. అదంతా కూడా మనకు పాఠాలు అన్నమాట. మనకు కూడా పాఠాలు, ఎక్కడెక్కడ మనం తగ్గించుకోవాలో, ఎక్కడెక్కడ మనం హెచ్చించుకోవాలో అనే విషయం అన్నమాట. అయితే యేసు ప్రభు అంతటా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధనలో ఉన్నాడు. పిల్లలు ఈ దినం నుంచి మళ్ళొక నేను అంశాన్ని స్టార్ట్ చేస్తా. అదేమిటంటే పాత నిబంధనలో, ఓల్డ్ టెస్టమెంట్లో యేసు ప్రభు ఎక్కడెక్కడ ఉన్నాడు ఇది చూపించాలనుకుంటున్నా. ఇక మీ ఇష్టం, ఎన్ని దినాలు ఉన్నా అన్ని దినాలు. ఎప్పుడుతో లాస్ట్ అయింది? గురువారం, శుక్రవారం కూడా ఉంటానుగా, శుక్రవారం కూడా ఉంటా. దేవునికే మహిమ కలుగును. కాబట్టి ఇది నేర్చుకుందాం మనం. పాత నిబంధనలో యేసు ప్రభు ప్రత్యక్షతలు ఎక్కడెక్కడ మనకు కనబడతాయి, అక్కడ కనబడినప్పుడు యేసు ప్రభువేనా కాదు అసలు అని కూడా మనం చూడాలన్నమాట. పాత నిబంధనలు కూడా ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, నిజంగా యేసు ప్రభువేనా, యేసు ప్రభువేనని మనం ఎట్లా తెలుసుకుంటాం అనేదాన్ని మనం పిల్లరా ఈ దినాల్లో మనం చూస్తాం. ప్రస్తుతం పిల్లలు ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఏం పేరు? మెల్కీసెదెకు. ఈయన గురించి మనం ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. ఎవరు ఈ మెల్కీసెదెకు? ఈయన గురించి మొట్టమొదట పిల్లరా మనకి ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనంలోకి రండి. ఆదికాండము అందరం తీసుకొని ఆదికాండము 14:18 అమ్మ. మీరందరూ కూడా చూడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి దేవునికి స్తోత్రం. పిల్లలు మొట్టమొదట ఇక్కడ మనం చూస్తాం ఏం జరిగింది అని మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ నేపథ్యం వెనక గనక మనం వెళితే పిల్లరా మరి జరిగినటువంటి సందర్భం ఏంటంటే అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు లోతు మరి అబ్రహాముతో విభేదించి ఆయన దూరం అయిపోయి మరి సొదొమ గొమొర్రాలో స్టాండ్ అయ్యాడు. అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ కాపురం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ సొదొమ గొమొర్రా రాజుల మీదకి మరికొందరు రాజులు 5 రాజులు అన్నమాట. ఇక్కడ 4 రాజులు ఉంటారు, వచ్చిన 5 రాజులు. ఈ 4 రాజుల మీదకి 5 రాజులు దండెత్తుకొని వచ్చారు. ఇదంతా కూడా 14వ అధ్యాయం మొదటి వచనం ఉండిద్ది. ఒకసారి చూస్తారు, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఏమా షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన 3 ఏలాము రాజైన గోయిల రాజైన తీదాలు అనువారి దినములలో పైన ఎంతమంది రాజులు, కింద ఎంతమంది రాజులయ్యా? అమ్రాపేలు, ఆర్యోకు, తీదాలు పిల్లరా వారు. తర్వాత ఈ కింద 5 రాజులు కనపడతారు. అంటే
వీళ్ళు వచ్చి సొదమ గోమర్ర మీదకు వచ్చి దాని అంతటిని కూడా నాశనం చేసి లోతుని చెరబట్టుకొని పోతారు. లోతుకు సంబంధించిందంతా కూడా వాళ్ళు దోచుకొని పోతారు పిల్లరా. ఆ సందర్భంలో తన తమ్ముడు చెరపట్టబడిననే విషయం పిల్లరా అబ్రహాముకు తెలిసింది. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు ఒకసారి మీరు పిల్లరా చూస్తే, అప్పుడు అబ్రహాం ఏం చేశాడు, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి 10 మండుగురు అంటే 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. రాత్రి వేళ అతడును దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా జరిగిన సంగతి బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా. మరి ఈయన తనతో పాటు ఉన్నటువంటి 318 మంది తీసుకొని వెళ్ళి ఆ రాజులతో యుద్ధము చేసి మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో జరిగిన సన్నివేశం ఇది. ఆ సందర్భంలో మరి సొదమ రాజు గోమర రాజు అంటారు కదా, అయ్యా మరి ఈ ఆస్తిలో నువ్వు కూడా భాగం తీసుకో మరి అన్నప్పుడు అప్పుడు అబ్రహాం ఏమంటాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పకుండానట్లు నూలు పోగైనను చెప్పుల వారైనను నేను తీసుకోను, నాకేమొద్దు పో అన్నాడు. పిల్లరా దాన్ని తిరస్కరించాడు అన్నమాట. నువ్వు నాకు ఇచ్చేదేం దేవుడు నాకు ఇవ్వాలా, నేను అబ్రహామును ధనవంతుని చేశానని నువ్వు చెప్పుకుంటావేమో, ఒక మనిషి వల్ల నేను గొప్పవాడిని అయ్యానన్న సాక్ష్యం నాకెప్పుడు రావద్దు. ఈ స్థితిలోనే ఉన్నానంటే దాని వెనుక కారణం నా యేసయ్య. అది మనకు ఘనత, ఆయనకు ఘనత. నా ప్రభువు నన్ను దీవించాడు. ఒక మనిషిని బట్టి నేను రాలేదో, నా దేవుడు నన్ను అంచెలంచెలుగా నన్ను ఆయన ఆశీర్వదించాడు, ఈ స్థితిలో నన్ను ఉంచాడు అని ఆయనకే మహిమ కలగాలి, నాకు వద్దు పోనాడు. ఆ సందర్భంలో పిల్లరా ఆశ్చర్యంగా ఒక వ్యక్తి అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి పేరే మెల్కీసెదెకు. ఎవరైనా అని మనం ఆలోచిస్తే ఆయన గురించి రాబడింది, ఆయన షాలేము రాజు. ఎవరంటే ఈయన షాలేము రాజు. ఈయన ఒక కింగ్ అన్నమాట. అంటే షాలేము అనేటువంటి ప్రాంతానికి ఈయన ఒక రాజు అని ఉన్న మాట కదా, రాజు, షాలేము రాజు. ఇంకా ఏం చెప్పబడింది, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. రెండో విషయం ఇది, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడైన. ఆలోచిద్దాం, రాజు యాజకుడు, ఈ రెండు పదవులు ఒకదానికొకటి సరిపోవు. రాజు అయినటువంటి వ్యక్తి యాజకుడు కాలేడు, యాజకుడైన వ్యక్తి రాజు. ఈ రెండు వేరు పదవులు అన్నమాట. యాజకులు అంటే వారు ప్రత్యేకంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తుంటారు, అందులో ఏలు పెట్టకూడదు. రాజు అయినటువంటి రాజ్య పరిపాలన చేయాలి, వాడు ఇందులోకి రాకూడదు. మీకు తెలుసు లేదో, 2వ దినవృత్తాంతాలు 26లో ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు ఉజ్జియా. ఏం పేరమ్మా? ఉజ్జియా. అలాగనే యెరోబాము అనే ఒకడు ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా తెగించి పిల్లరా బలర్పించడానికి వెళతారు. యాజకులు చేయవలసిన పనులు వీళ్ళు చేయాలనుకుంటారు. అప్పుడు ఉజ్జియా లోపలికి వెళ్ళి ధూపం వేస్తాడు. ధూపం వేస్తాంటే యాజకులు అంటారు కదా, ఉజ్జియా అది నీ పని కాదయ్యా, ధూపం వేసే పని యాజకులది, అది నీ ఘనత ఉండదయ్యా, దయచేసి ఆ పని నువ్వు చేయొద్దు, నువ్వు చేసే పని అది కాదంటే రౌద్రుడయ్యాడంట వాళ్ళ మీద, యాజకుల మీద కోపం చూపించాడు. వెంటనే జరిగింది, నొసట కుష్టు వచ్చేది, వెంటనే అతను బయటకు తరిమేశారు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే యాజకుడు పని వేరు, రాజు పని వేరు. ఇక్కడ మనం గమనిస్తే ఈయన రెండు కలిగి ఉన్నాడు. ఇటు ఆయన యాజకుడు అంట, సర్వోన్నతుడైన దేవునికి ఆయన యాజకుడు అని ఉంది పిల్లరా. అలాగనే రాజు అని కూడా ఉంది. ఇంకొక మాట మనం గమనిస్తే అతడు అబ్రహాముని దీవించాడని ఉంది. అబ్రహాముని ఏం చేశాడు? దీవించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతట్లో కూడా మెయిన్ ప్రముఖుడు కదా, వాళ్ళు మెయిన్గా చెప్పుకునేది ఎవరంటే అబ్రహాము పిల్లలం, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు. మేము అబ్రహామును హైలైట్ చేస్తారు వాళ్ళు, మేము అబ్రహాము పిల్లలమని హైలైట్. మన భారతదేశాన్ని కూడా పిత ఉన్నాడు, ఎవరు చెప్పండి? గాంధీ గారు కదా, మన జాతి పిత, భారత జాతి పిత అన్నారు ఆయన. కాబట్టి ఆయన మన తండ్రి లాంటి వాడు అందరికీ ఆయన. అట్లాగన్నమాట ఇస్రాయేలు ఇప్పుడు దక్షిణ ఆఫ్రికా ఉంది, దానికి నెల్సన్ మండేలా అనేటువంటి ఆయన అలా చేశారంట.
అలాంటి గౌరవాన్ని ఆయన కూడా ఆ దేశం ఇచ్చింది. ఇట్లాగా ఇజ్రాయేలుకు ఎవరంటే అబ్రహాము మెయిన్ అన్నమాట. అబ్రహాము తర్వాత మోషే. వాళ్ళకి ఇద్దరికి ఇచ్చినంత విలువ స్థానాన్ని ఇంకోళ్ళకి ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడరు. ఇంకో ఎవరిని తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు ఒప్పుకోరు. అంత విలువ వాళ్ళిద్దరు, అబ్రహాము మోషే, వాళ్ళిద్దరు అంత విలువైన మనుషులు ఆ ఇశ్రాయేలు జాతి అంతటికి కూడా, అంత ఘనమైనటువంటి వాళ్ళు. ఇక్కడ మనం గమనిస్తే ఈ అబ్రహాముని ఈ మెల్కీసెదెకు దీవిస్తున్నాడు. మెల్కీసెదెకు దీవిస్తున్నాడు. నేను అంటున్నా, అసలు 5గురు, ఈయన ఒక రాజే కదా, ఈయన కూడా ఒక రాజే. ఈయన పిల్లరా ఆయనను దీవిస్తున్నాడు. అంటే మనం ఆలోచించాలా, ఎవరు దీవిస్తారు? ఈ దీవెనకరమైన దీవెన అనే మాట గురించి కూడా ఎవరిని దీవించాలంటే చూడండి ఒకసారి, దీవించటానికి ఎవరు అర్హులు, దీవెన పొందటానికి ఎవరు అర్హులు అనేదాన్ని కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. దేవునికే మహిమ కలుగును గాక. 7వ వచనం, 7 అయ్యా. మాట నిరాక్షేపం అంటే ఆక్షేపించడానికి అవకాశము లేనటువంటి సంగతి, అంటే అబ్జెక్షన్ చేయటానికి అవకాశం లేని విషయం. ఏంటంట, తక్కువ వాడు ఎక్కువ వాని చేత అంటే ఆశీర్వదించడానికి ఎవరు యోగ్యులు, ఆశీర్వాదం పొందటానికి ఎవరు యోగ్యులు? పెద్దోళ్ళు అయిన వాళ్ళ దగ్గర పోయి మనం అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని దైవజనులు చెప్పేవాళ్ళు. ఆయన ఎక్కడ పోయినా తనకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్న కనపడితే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడంట. వాళ్ళ ఆశీర్వాదం కోసం వెళ్ళేవాడంట. నన్ను ఆశీర్వదించండి అని అందరూ కూడా నిండు మనసుతో ఆయన ఆశీర్వదించేవాళ్ళంట. అట్లా అనుభవంలో వయసులో పెద్దలైన వారు ఆశీర్వదించడానికి యోగ్యులు. చిన్నవాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళని ఆశీర్వదించరు, పెద్దోళ్ళు చిన్నవాళ్ళను ఆశీర్వదించారు. ఇక్కడ అబ్రహామును ఈయన ఆశీర్వదించాడంటే ఎవరు పెద్దోడని ఇప్పుడు ఆ పాటికి అనుకున్న అబ్రహాము చాలా వయసులో కూడా పెద్దోడు అప్పటికి. అయితే ఆయన ఆశీర్వాదాన్ని నేను తీసుకున్నాడు. మెల్కీసెదెకు అబ్రహాముని ఆశీర్వదించాడంట. ఆశీర్వదించాడు. ఎవరైనా మనం ఆలోచిస్తే ఈయన రాజు అని ఉంది, ఈయన యాజకుడని కూడా ఉన్నది. పిల్లరా దేవునికి మహిమ. ఈ రెండు కూడా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుకు వర్తించినట్లుగా మనము గమనిస్తాం. యేసు ప్రభు ఒక సందర్భంలో నేను రాజుని అన్నాడు. యోహాను 17 పిల్లరా యేసు ప్రభు చేసిన ప్రార్థన అంతటిని కూడా బైబిల్ పండితులు ఏమన్నారంటే ఆయన మహావిజ్ఞాపన ప్రార్థన చేశారు. ప్రధాన యాజకుని ప్రార్థన అని ఆ ప్రార్థనకు పేరు పెట్టారు. మహాయాజకత్వ ప్రార్థన అన్నారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక అంతా కూడా పిల్లరా మీరు గమనిస్తే చదివారా? హెబ్రీ పత్రిక చదివితే హెబ్రీ పత్రిక అంతా కూడా పౌలు యేసు ప్రభుని ఎలా చూపించటానికి ఇష్టపడ్డాడంటే అది అన్నమాట. యేసు ప్రభుని యాజకునిగా మనం చూడాలి. యేసు ప్రభుని యాజకునిగా చూపించడానికే ఆయనే ప్రధానమైన యాజకుడు. అయితే అహరోను వరుసలో యాజకుడు కాదు ఈయన మరొక వరుసలో యాజకుడు అని చూపించడమే హెబ్రీ పత్రిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు యాజకుడు అనే మాట పలుమార్లు మీరు చూస్తారు. యాజకుడు అనే మాట. యేసు ప్రభు వారు యాజకుడు, ఆయన రాజు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు, ఆయన మరి రాజు. తర్వాత ఏం చేశాడు? ఇంకా ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని అబ్రహాముకి ఇచ్చాడంట. రొట్టె ద్రాక్షరసం ఏంటి? ఆశ్చర్యం కదా. అంటే ఆహారం అంటే ఆయన ఆకలి తీర్చాడు అని. అయితే అందరూ ఆకలి తీర్చాలి. అయితే అదొక నిబంధన గుర్తు అన్నమాట. రొట్టె అనేది ఆయన శరీరానికి, ద్రాక్షరసం అనేది ఆయన రక్తానికి అది సాదృశ్యం. పిల్లరా ఆయనే ఈయన అనుకోవటానికి గుర్తు ఏంటంటే యేసు ప్రభు వారు చివరి రాత్రి అంటే ఆయన అప్పగించబడే రాత్రి అది పస్కా భోజనం కొరకు కూర్చుంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమిచ్చాడు? వాళ్ళకి రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడన్నమాట. ఎందుకు ఇచ్చాడు? అది గుర్తు అక్కడనమాట. అక్కడ నేనే ఇచ్చింది, ఇక్కడ ఇస్తుంది కూడా నేనే, నా ద్వారానే మీకు రక్షణ అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు చూపిస్తున్నాడు. ఎవరి మెల్కీసెదెకు అంటే తర్వాత చెప్పుకుందాం, ముందర ఇక్కడి నుంచి వద్దాం మనం. ఎవరంటే రాజు, ఎవరంటే యాజకుడు, ఆయన ఆశీర్వదించినవాడు. ఇంకా మనం చూద్దాం ఇంకా లేఖనాల కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనాన్ని కూడా చూడండి. 110వ కీర్తన 4వ వచనమమ్మా. దేవునికి మహిమ కలుగునుగా.
అసలు ఫస్ట్ నుంచి చదువు ఆ కీర్తన సంగతి ఏం చూద్దాం. 110 మొదటి నుంచి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది దావీదు కీర్తన. దావీదు ఏమన్నంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడంట. అంటే ఇద్దరు ప్రభువులు కనపడుతున్నాడు. తండ్రి అయిన ప్రభు, కుమారుడైన ప్రభువుతో సెలవిచ్చిన మాట. దీని గురించి యేసు ప్రభు కొత్త నిబంధనలు చెప్పుకుంటాడు, కొత్త నిబంధనలు చెప్తాడు. అది నేను చెప్పా మీకు ఈ సిరీస్లో. పిల్లరా, ప్రభు నా ప్రభువుతో ఏం చెప్పాడో చదవండి. ఇక ఇప్పుడు చెబుతున్న మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెబుతున్న మాటలు. అవునా? ఇప్పుడు చదవండి. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని యెహోవా నీ పరిపాలనా దండమును దేవునికి సియోనులో నుండి సాగజేయుచున్నావు. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన పరిపాలనా దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. అంటే యేసు ప్రభు పరిపాలన 2 విధాలుగా స్టార్ట్ అయింది. 2 అదృశ్య పరిపాలన స్టార్ట్ అయింది. తర్వాత దృశ్య పరిపాలన అనేది యేసు ప్రభు అతి త్వరలో వస్తాడు. సంఘం మహిమపరచబడిద్ది, పరలోకానికి వెళ్ళిద్ది, విడవబడినోళ్ళు ఘోరమైన హింసలు పొందుతారు. అప్పుడు పిల్లర యేసు ప్రభు ఏం చేస్తాడు? అప్పుడు 7 సంవత్సరాల ఈ శ్రమలు అంటే అంత్యవారం అన్నమాట. అంత్యవారం ముగిసినాక యేసు ప్రభు మరి మహిమపరచబడి వెళ్ళినటువంటి సంఘాన్ని మళ్ళా తీసుకొని భూమి మీదకు వస్తాడు. ఎత్తబడతామా లేదా? యేసు ప్రభు వచ్చినప్పుడు మనం అందరం ఏమట్ట చూస్తున్నారు? నిజం అబద్ధం? యేసు ప్రభు వచ్చిన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుడు ప్రభువు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆమె సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మేఘముల మీద మనం కొనిపోబడదు. ఎక్కడ కొనిపోబడతాం? మధ్యాకాశానికి. దాన్ని రాప్చర్ అంటారు, ఎత్తబడుట అంటారు అన్నమాట. యేసు ప్రభు త్వరలో వస్తాడు. అప్పుడు ఏం జరిగింది? చచ్చిపోయినైతేనేమో మళ్ళా లెగుస్తారు. బ్రతికున్న మనమైతే ఆన్ ది స్పాట్లో మార్పు పొందుతాం. ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళి అక్కడ ప్రభువుతో పాటు ఉంటాం మనం కొన్ని సంవత్సరాలు. అంటే వారం అన్నాడు. అంటే ఇక్కడ భూమి మీద 7 సంవత్సరాలు అయిపోవాలన్నమాట. 7 సంవత్సరాల మహాశ్రమల కాలం అన్నారు. దాన్ని అంత్యవారము అని అన్నారు. అంత్యవారం మధ్యలో 3.5 సంవత్సరాలు అప్పుడు ఈ ర్యాప్చర్ 7వ బోర ఓదినప్పుడు ఈ రాకడనే జరిగిద్ది. దాన్ని ఏమన్నారంటే ఆగమనము అంటారు. అంటే యేసు ప్రభు భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు సంఘం ఏమైంది? మహిమపరచబడి అక్కడికి వెళ్ళిద్ది అన్నమాట. అక్కడికి వెళ్ళిద్ది. ఇస్సాకు ధ్యానం చేయటానికి ఇంటి దగ్గర లేడు, పొలం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎలియాజర్ ఎక్కువ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు? ఇంటి దగ్గర, పొలంలో కలుసుకున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఏందో నాకు అర్థం కావట్లా. ఆయన ఎవరు? ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ అసలు ఎటు పోయినవి అర్థం కావట్లేదు. గందరగోళం అంతా ఏర్పడింది. ఎందుకో ప్రభువు నమ్మటం ఏంది? దాని వెనుక కారణం ఏంది? అట్లా చేశారనమాట మనుషులు. అట్లా చేశారు. దేవుడు మనల్ని క్షమించును. ఏం జరిగిద్దో మనకు అర్థం కాదు. అర్థమైందా? హైలైట్ చేసుకోడు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారు అట్లా కనపడకుండా ఉన్నాడా? ఒక వారం రోజులు, నెల రోజులు ఎవరు కనపడండి. తర్వాత అప్పుడు 50 రోజు వస్తుంది, వస్తాడు బయటికే. ఇక లక్షల మంది ఆ స్టేడియం అట్లా బయటకు వచ్చేటప్పుడు కల్లా ఇంతకేం జరిగింది? అసలు బైబిల్ అన్న కంప్లీట్ చేశారు లోపల ఉండి. సరే ఉంటే ఉన్నావు అర్థమైంది. నిన్నెవరో దైవజనులు చెబుతున్నాడు మెసేజ్లో. ఆయన బైబిలు ఎన్ని రోజులు చదివాడంటయా? అంటే ఉదయం ఆదికాండం మొదలుకొని అయ్యేటప్పుడు కొన్ని రోజులు పట్టింది అన్నాడు. 15 రోజులు ఏమో పూర్తి చదివాడు. ఆ సంఘంలో ఇంకొక అబ్బాయి చదివిస్తాడంట. నేనే టాపర్ కూడా ఈయన అట్లా నా బిడ్డ ఇలా చదివేశాడు అంటే బైబిల్ మనం ఇలా చదువుకోవాలా, ధ్యానం అన్నాడు. నేను అంటాను కదా, నువ్వేమన్నా లోపల ధ్యానం చేసావా? నాకు మెసేజ్ పెట్టడానికి కూడా ఇష్టం ఉండదయ్యా మహేష్, నువ్వేమన్నా అట్లా విందామన్నా నాకు ఇష్టం అనిపించదు. ఏం చెబుతాడు? ఏం మరి మీరేమో వింటారేమో నాకు తెలియదు. మరి ఏదన్నా బాగానే చెబుతాడు, మర్మాలు చెబుతాడు అంటే ఏమో నాకు తెలియదు.
ఏదో మనుషులను ఉబ్బించడానికి తప్పం, వాళ్ళని ఏదో ఉత్సాహపరచడానికి ఏం పర్లాము అని గందరగోళంగా అదో మనం హైలైట్ చేసుకోవడం అనమాట. చూడండి ఏం లేదు. అట్లా కానే కాదమ్మా, అట్లా కానే కాదు. నిన్న సందేశంలో తర్వాత అంశం ఏందయ్యా, మేము వివరించిన సంగతిలోని సారాంశం ఏంది? నిన్న సందేశంలో సారాంశం ఏంటంటే ఆయన చెప్పినదంటే మనము ముసుగు కలిగి ఉండాలి, మనం మరుగై ఉండడానికి, అర్థమైందా, కనబడకుండడానికి ఇష్టపడే వాళ్ళం ఉండాలి. దేవుడు మనల్ని కనబరిచే దినం ఒకటి ఉంది, ముసుగు తీసి మనం చూపించే దినం ఒకటి ఉంది. అంతవరకు పిల్లరా మనం ముసుగులోనే ఉండాలని నిన్న చెప్పిన అంశంలోని సారాంశం అది. అంత తేలిక అర్థం కాదు, బుర్రలకు ఎక్కదు, అర్థమైందా. అందరి మెసేజ్లాగా ఉండవై జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇవేమో కొంచెం ఎక్స్ప్రెస్ పోయినట్టు పోతాయి కదా అన్ని మెసేజ్. ఆ మెసేజ్ ఏమో చిన్నగా పోయిద్ది, నిద్ర వస్తూ ఉండిద్ది, ఏంది అని చెప్పేది తూలుడు వస్తూ ఉండిద్ది కదా. అర్థం చేసుకోవాలి మరి, అప్పుడు అర్థమైంది. నిన్న చెప్పిన విషయంలోని సారాంశం అదే. ఏం చెప్పాడంటే ఆయన మన ముసుగు తొలగించి మనల్ని లోకానికి బయలుపరుస్తాడు, చూపిస్తాడు. అంతవరకు దేవుని పిల్లలమైన మనం ముసుగు కిందే ఉండాలి. అంటే మరుగై ఉండాలి, మర్మమై ఉండాలి, చాటును ఉండాలి. అర్థమైంది. నిన్ను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడొద్దు, అదనమాట అంశం. నిన్ను చూపించుకోవడానికి ఇష్టపడబాకు, యేసు ప్రభువును చూపించడానికి ఇష్టపడు. నువ్వు మరుగై ఉండు. చూసావా నా ద్వారా ఏం జరిగిందో చూసావా అని అట్లా. ఆ దేవునికి అది మహిమ కాదు. అట్లా నువ్వు అనుకున్నావంటే నువ్వు ముసుకిందలేవు అన్నాడు. నువ్వు ముసుకిందలేవు, ముసుగు కింద ఉండాలా. అప్పుడు దేవుడు ఆ సమయం వచ్చింది, అప్పుడు ముసుగు తీస్తాడంట. తీసి ఇదిగో ఈమె నా భార్య, ఈమె నేను కోరుకున్నటువంటిది అని చూపిస్తాడంట. దేవునికే మహిమ కలుగునుగా. పిల్లరా వాక్యం బాగా వినండి, మీకు వెంటనే అర్థమైపోయింది. ఆ వెంటనే చూసినప్పుడు వెంటనే మీకు అర్థమైపోయింది. ఓహో చెప్పుకో అనిపించింది అన్నమాట. ఇది వాక్యం కాదు, ఇది నువ్వు చెప్పేది వాక్యమే కాదు. ఏదో చెబుతున్నావు వాళ్ళని ఉబ్బించడానికి, కవించడానికి, ఏదో కొచ్చే పట్ల ఉప్పొంగ చేయటానికి, సంతోషపరి చెబుతున్నావు. ఇది నిజంగా దేవుని ఆత్మ సందేశం కాదు, వాక్యము మనకు కావాలా. దేవునికే మహిమ కలుగును గాక. దేని చెబుతున్నాను నేను? పిల్లరా యేసు ప్రభు వస్తాడు, ఆయన వచ్చి మనలను తీసుకెళ్తాడు. తర్వాత మళ్ళా వచ్చి ఆయన పరిపాలన చేస్తాడు. యేసు ప్రభు పరిపాలన రెండు విధాలుగా. ఇప్పుడు పరిపాలించలేదా? ఇప్పుడు రాజు కదా, ఇప్పుడు రాజు, ఇప్పుడు కూడా మనల్ని పరిపాలిస్తున్నాడు. కానీ అదృశ్యంగా, కానీ దృశ్యరూపిగా పరిపాలించే టైం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. సంఘం ఎత్తబడిద్ది. ఆ సంఘం ఎత్తబడి ఇక్కడేమో కింద భూమి మీద శ్రమలు కలుగుతాయి. ఈ వారం అంత్యవారము 7 సంవత్సరాలు పూర్తయినప్పుడు, అవునా, 7 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఆ సంఘాన్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. వచ్చేప్పుడు పిల్లరా యెరూషలేమును ఆయన క్యాపిటల్గా చేసుకొని, యెరూషలేమును రాజధానిగా చేసుకొని అక్కడ దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. అది అక్కడ కూర్చొని విశ్వమంతటిని కూడా ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దీని నోరుకి ఏదో కాకమ్మ కథ కొట్టేసేవాడు చాలామంది ఉన్నారు. అట్లేం జరగదన్నట్టుగా, అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదన్నట్టు అని. కానీ మన విశ్వాసం అది. యేసు ప్రభు రావాలి, ఆయన భూమి మీద పరిపాలించాలని పలు లేఖనాలు చెబుతున్నాయి. నువ్వు అట్లా తీసేస్తే కుదరదు. ఆయన రావాలి కొన్ని కారణాలను బట్టి. దాన్ని క్వశ్చన్ వేసుకో, ఎందుకు ఆయన వస్తాడు, ఎందుకు పరిపాలన చేస్తాడు? ఆయన పరిపాలన చేయటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మోషే ద్వారా, అబ్రహాము ద్వారా, తర్వాత మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చిన భూభాగం అంతటినీ కూడా, వాళ్ళకి ఏ భూభాగం ఇచ్చాడో వాళ్ళ సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులు యెహోషువ గ్రంథంలో ఉంటాయి, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటాయి. అంటే కానాను దేశం యొక్క సరిహద్దులు. మన చిలకలూరిపేట సరిహద్దులు ఎక్కడ దాకామా? కొద్దిగా ఆలోచిస్తే తెలిసింది. ఇటు బ్రిడ్జి దాకా అదో కొన్ని తెలుస్తాయి. ఇది అంతా పేట కావాలి, పేట సరిహద్దులు అంటారు. అట్లాగానే ఇజ్రాయెల్ సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దులన్నీ కూడా స్వాధీనపరుచుకొని పరిపాలన చేసిన రాజు ఒక్కడు లేడు. మరి అబద్ధం అయిపోతుంది. పిల్లల కొన్ని కారణాలు ఉన్నాయి, ఎప్పుడైనా చెప్పుకుందాం మనం బుధవారం అప్పుడు. ఎందుకు చేయాలి పరిపాలన? ఆయన భూమి మీదకి వచ్చి ఎందుకు చేయాలి? నీతి న్యాయాలను బట్టి పరిపాలించిన రాజు ఒక్కడు లేరు. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. అదేమిటంటే ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు, అప్పటిదాకా దేవుడు వాళ్ళని పరిపాలించుకుంటూ వచ్చాడు. ఒక సందర్భంలో సమూయేలు టైంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి అన్నారు కదా, లోకంలో ఆ దేశానికి రాజు ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజుని చేయమన్నాడమ్మా.
అప్పుడు సమూయేలు బాధపడతాడు, దేవుడు కూడా బాధపడతాడు. నేను కదా రాజుని, దేవుడు కదా రాజు, వీళ్ళని రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు అంటాడు కదా, సమూయేలు వాళ్ళు చెప్పినట్టు చేయ్యా, ఎందుకంటే నేను పరిపాలిస్తే ఎలాగుండిద్దో, మానవులు పరిపాలిస్తే ఎలాగుండిద్దో వాళ్ళకి తెలియాలి. కనుక దీనికోసం నేను పరిపాలన చేస్తే ఎలా ఉండిద్ది అనే చూపించడం కోసం ఆయన పరిపాలన కోసం రాబోతున్నాడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన వస్తాడు. ఆయన పరిపాలన దండం ఎక్కడి నుంచి సాగిద్దంట? అది సంగతి, సియోను నుంచి సాగిద్ది. అంటే ఈ మాట ఎవరితో అన్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడితో అన్నాడు, అయ్యా నీ పరిపాలనా దండం సియోను నుంచి సాగిద్ది. నీ శత్రువుల మధ్య పరిపాలన చేయుము, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, యవనస్తులలో శ్రేష్ఠులు దేవునికి ఎవరితో అంటున్న మాటలమ్మయ్యే? ప్రభు నా ప్రభువుతో. అది ప్రభు. ఎవరు ప్రభు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని తంటున్న ఆ మాటల పరంపరలో, ఆ మాటల కంటిన్యూషన్లో ఈ మాట అన్నాడు అన్నమాట, నీవు మెల్కీసెదెకు చొప్పున నిరంతరము. అది సంగతి, యాజకుడువై ఉందు అని. ఇప్పుడు పిల్లర మీకు అర్థం కావాలి, ఈ పాటకు అర్థమైంది కదా. మెల్కీసెదెకు అనగా ఎవరు? ప్రభువు. ఇది ఎవరు అంటున్న మాట? దేవుడు, తండ్రి అయిన దేవుడు అంటున్న మాట. అంత మాత్రం లేఖనాలు మనకిస్తున్న సాక్ష్యం. తండ్రియే కాదు కానీ లేఖనాలు మనకి ఇస్తున్న సాక్ష్యం. పిల్లరా ఇంకా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమ పరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము. అది పిల్లర ఇక్కడ చెప్పబడిన మాట 2వ కీర్తనలో ఒక మాట, 110వ కీర్తనలోది ఒక మాట, 2 కీర్తనలో ఉన్న మాట అన్నమాట. ఒక మాట ఏమో 2వ కీర్తన ఉండిద్ది, నువ్వు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను. 2వ మాట ఏమో 110వ కీర్తనలో చెప్పబడింది. ఇప్పుడు ఈ 2 మాటలు కూడా అపోస్తలుడైన పౌలు ఎవరిని సూచిస్తూ మాట్లాడాడు? అర్థమైంది. ఆ కనిన కుమారుడు యేసు ప్రభువేనంట. ఈ మెల్కీసెదెకు కూడా యేసు ప్రభువే అని నిరూపిస్తూ రాస్తున్నాడు. ఇది అర్థం కావట్లే మనుషులకు, ఇది అర్థం కావట్లే. పౌలు ఈ మాటలు ఎవరి కొరకు రాస్తున్నాడు? ఇంకెవరి కొరకు రాస్తున్నాడా? యేసు ప్రభు కోసమా? యేసు ప్రభువే దేవుని కుమారుడు, యేసు ప్రభువే మెల్కీసెదెకు, యేసు ప్రభువే ప్రభువు అని నిరూపించడానికే ఈ మాటలు రాస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరి మెల్కీసెదెకు అంటే చెప్పండి ఇప్పుడు, నిరంతరము యాజకుడు ఆయన. ఈ యాజకులేమో కొంతకాలం ఉండి చనిపోయే యాజకులు. ఈ యాజకుడు అలాంటి వాడు కాదు, నిరంతరము నిలిచి ఉండే యాజకుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మరణము లేనివాడు గనక. ఈ మెల్కీసెదెకు ఎవరనగా రాజు అని ఉంది, అదో రాజు అని ఉంది. తర్వాత యాజకుడని ఉన్నది, తర్వాత ప్రభు అని ఉన్నది, తర్వాత కుమారుడని ఉన్నది. ఇంకా మనం చూద్దాం పిల్లరా. ఇప్పుడు 7లోకి రండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి? అబ్రహాము. పిల్లరా ఇక్కడ దశంభాగం ఇచ్చే బిడ్డలు ఉన్నారు. అమ్మ మీరు ఎవరికి ఇస్తున్నారు? ఏంది ఎవరికి ఇస్తున్నారు? సేవకు నాకు ఇస్తున్నారు కదా. ఎందుకని నేను సేవకుడని అంటే ధర్మశాస్త్రం చెప్పాడు కదా దేవుడు, అదో వాటిని మానక వీటిని చేయమని చెప్పాడు. ఎవరు దశంభాగాలు పుచ్చుకుంటారంట అది కూడా చెబుతాడు. చూడండి 11, 7-11 అయ్యా. ఎనిమిది అమ్మా, 7, 8 చూడు.
మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. ఎవరంటే వీళ్ళు 10వ వంతులు పుచ్చుకునేది ఎవరంటే లేవీలు. ఎవరు వీళ్ళు? లేవీలు. అంటే ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 14 12 గోత్రాలు. అందులో ఒక గోత్రం పేరు లేవీ గోత్రం కదా. లేవీ గోత్రం. లేవీలకు స్వాస్థ్యం లేదన్నాడు. కాబట్టి మిగిలినటువంటి 11 గోత్రాలు కూడా వాళ్ళు ఏది వ్యాపారం చేయని, వ్యవసాయం చేయని, మరొకటి గొర్రెల అన్ని రకరకాల పనులు ఏ పనైనా చేయని వాళ్ళు కొత్తిమీరలోను జీలకర్రలోను అన్నింటిలో కూడా తీస్తారంటమ్మా. అర్థమైందా? ఇక వాళ్ళు చూడండి మరి వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, అన్నిట్లో తీస్తారు వాళ్ళు. అన్నిట్లో కూడా 10వ భాగాన్ని తీసి అదంతా తీసుకొచ్చి ఎక్కడ తీసుకురావాలి? దీన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి కదా. సంఖ్యాకాండం అయ్యా, ఇప్పుడు సంఖ్యాకాండం 18 అన్నీ తెలిసి ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవటం కూడా బాగా మంచిది. సంఖ్యాకాండం 18వ అధ్యాయము అయ్యా, దేవునికి స్తోత్రము. 21 చూడమ్మా. లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ అదమ్మా ఏం చేయాలంట? ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ, అది సంగతి. ఇప్పుడు దశమ భాగాలు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? 11 గోత్రములు 12వ గోత్రమైన లేవీ గోత్రానికి ఇవ్వాలి. ఎందుకని? వాళ్లకు మీ మధ్యలో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. మీకు నేను దేశాన్ని పంచిపెట్ట, వాళ్ళకి ఇవ్వాల. కాబట్టి వాళ్లకు నేనే స్వాస్థ్యం. కాబట్టి మీరు అర్పించేవన్నీ కూడా అవి వాళ్లకు సంబంధించినవై ఉంటాయి. అది అన్నమాట దాని లెక్క. లేవీలు తీసుకోవాలి. మీరు ఎవరు ఇస్తారు చెప్పండి? లేవీలకి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎవరు? దేవుని గుడారపు మందిరపు పనిని జరిగించేవారు, వారు లేవీలు. ఇంకా పిల్లరా, మీరు ఒకసారి గలతీ పత్రిక చూడండి. కొత్త నిబంధనలో గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో, అమ్మ చూస్తున్నారా? గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు, ఇక్కడ ఉన్నారమ్మా. వాక్యోపదేశం చేయువాడు, పొందువాడు. ఇప్పుడు వాక్యోపదేశం చేయువారంటే ఎవరు? పొందువారంటే విశ్వాసులు. అర్థమైందా? వాక్యోపదేశము పొందువారు. ఇప్పుడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగము అనే మాట ఉందా? భాగము. అక్కడ ఒకసారి ఆ మాట పెట్టలేదు, కానీ దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? భాగం అనేదాన్ని మలాకి 3కే లింక్ పెట్టారు, ఇంకెక్కడ పెట్టలేవు నువ్వు. అక్కడేం పెట్టాడు? నా మందిరంలోకి దశమ భాగములు, అది అన్నమాట. అన్నిట్లో భాగం అంటే అది అన్నమాట. ట్వైత్, దశమ భాగము ఇవ్వాలి. అది దాన్ని తీసుకురావాలి. ఎవరు ఇవ్వాలి? ఇశ్రాయేలు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లేవీలకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు అందరం మనం వాస్తవంగా లేవీలమే, ఏర్పరచబడిన వంశమేగా. అయితే వీళ్ళలో పిల్లల దేవుడు ఏం చేశాడంటే కొందరిని 5 రకాలైన సేవకులు నియమించుకున్నాడు, వారిని పిలుచుకున్నాడు అన్నమాట. అంటే వీళ్ళను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచడానికి, సంపూర్ణంగా సిద్ధపరచడానికి దేవుడు 5 ఫోల్డ్ లేక 4 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు దాన్ని, 5 వ్యవస్థ ఏర్పాటు చేశాడు. వారిలో మొట్టమొదటి వారు ప్రవక్తలు, అపోస్తలులు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 రకాలైనటువంటి వారు ఉన్నారు పిల్లరా. వీళ్ళు దేవుని పని చేస్తారు కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ దేవుని పని, దేవుని సేవ కొరకు నియమించబడిన వారి కోసం మనము పిల్లరా మన కష్టంలో వాళ్లకు మనం భాగాన్ని తీయాలి. అది భాగాన్ని తీయాలి. అది నీ ఆశీర్వాదం. అర్థం? తీసుకుంటున్న వాడు యోగ్యుడు కాదా, అది నీకు అనవసరం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. తీసుకుంటున్న వాడు యోగ్యుడేనా, నువ్వు ఏం భావించావు? తీయాల్సిన బాధ్యత నీది. అతను కనపడుతున్నాడు, అతని యోగ్యత నీకు తెలియదుగా.
ఆ లెక్క అంతా అతనిది. కానీ నువ్వే అకౌంట్లో పోయావు, దేవుని ఆజ్ఞను నెరవేర్చిన అకౌంట్లోకి వెళ్ళిపోయావు. దాన్ని నేను ఎలాగూ యూజ్ చేసాను అన్నది నాకు తీర్పు ఉంది. అవునా? అంటే సేవకులకు, నాకని కాదు, సేవకులకు తీర్పు. అది ఇచ్చిన దాన్ని నమ్మకంగా దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టినప్పుడు అది నాకు దీవెన, వాళ్ళకు కూడా దీవెన. దాన్ని దుర్వినియోగపరిస్తే ఆ లెక్క దేవుని దగ్గర చెప్పుకోవాలన్నమాట. అందుకే సేవకునికి ఎన్ని అన్నాడు? ఉన్నాడు. కాబట్టి అట్లాగా మనమైతే ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఆయనకేం తక్కువైంది, ఎందుకు ఆయన తక్కువైంది ఎక్కువైంది కాదమ్మా, అది ఆజ్ఞ, నీ ఆజ్ఞనే. ఆయన తక్కువైంది కాదు, ఎక్కువైంది కాదు. ఎక్కువైతే నీకేంది, తక్కువైతే నీకేంది, అర్థమైందా? ఇట్లాంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. మనం ఏమనొద్దు వాళ్ళని, అర్థమైందా? వాళ్ళకి అందుకే అన్నాను, ఏమన్నానంటే యేసు ప్రభు అర్థం కావాలి, ముందు జీవితం అర్థం కావాలి, అప్పుడు అన్నీ సరైపోతాయి. దేవుడు అర్థం కాకపోతే దేవుణ్ణి ప్రేమించలేం కదా. ప్రేమిస్తేనే ఇస్తావు. అర్థం, ప్రేమించినప్పుడు ఏదైనా దేవుని కొరకు చేయగలవు. హృదయంలో ప్రేమలో ఎలాగ ఇవ్వగలుగుతావు? కాబట్టి దేవుడు అప్పగించాలి. దేవా క్రమపరుచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ కథ అంత ఎందుకు చెప్పానమ్మా? మీ దశంభాగాల కోసమా? అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు చెప్పాల్సిన అవసరం ఉండదో, అర్థమైందా? ఉండదు. ఆ దేవుడి చేతిలోకి వచ్చినప్పుడే ఇది దేవుంది కదా, ఇది దేవుంది కదా అని మనసు ఎప్పుడు వాళ్ళకి వచ్చేసి ఇది దేవుని కొరకు దాచిపెట్టి తీసుకొస్తారు. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అన్యాయస్తుడు ఆయన కానే కాదు కదా, నమ్మకమైన వాళ్ళని తప్పకుండా దీవిస్తాడు. ప్రార్థన కూడా చేయాలి, ఇయటమే కాదు, అర్థమైందా? ప్రార్థన కూడా చేయాలి. ఇసుక చేయాలా? యథార్థ హృదయుండ నీ సన్ని ఎట్లా నడుచుకున్నానో నువ్వు చూడలేదంటాయా అన్నాడు. అప్పుడు దేవుడు ఆశ్చర్యపోయాడు. అరే నిజమే, గట్టిగా మాట్లాడుతున్నాడు. వెంటనే యెషయా పో అన్నాడు. అట్ట గైడు దాటాడో లేదు యెషయా, మళ్ళీ దేవుని వాక్ యెషయాకి లోపలికి వచ్చాడు. అది అన్నమాట. దేవుణ్ణి అడిగే విషయంలో ధైర్యం ఉండాలమ్మా. ఎందుకివ్వయ్యా, ఎందుకివ్వ? నీ బిడ్డను కాదు నేను నమ్ముకోలేదో, రక్షణ పొందుకోలేదో, ప్రతి వారం ప్రభు బల్లో చేయట్లేదో, నా దగ్గర ఉందో కాస్తో కోస్తో నీకు ఇవ్వట్లా, సేవకుడిని అడిగినప్పుడు తీసుకొచ్చి ఇవ్వట్లా, నీ కార్యక్రమాల్లో నేను పాలు పంపులు కలగట్లా, నీ పని చేయట్లా, పరిచయం చేయట్లా. అడగరమ్మా కొంతమంది కదా, అడగరు. ఇది కూడా ఉండాలా. కొంతమంది ఇస్తారు కానీ అడగరు దేవుణ్ణి. ఇయ్యరు, కొంతమంది అడుగుతారు వాళ్ళు ఏదో పెద్ద చేసినట్టు. ఈయనోళ్ళు అడుగుతున్నారు, ఇచ్చిన వాళ్ళు అడగట్లా, వాళ్ళు ఏమో మౌనంగా ఉంటున్నారు. ఈ రెండు తప్పులే. అవును కదా? ఇవ్వకుండా అడగటం తప్పే, ఇచ్చి అడగకుండా ఉండటం కూడా తప్పే. రెండు బాగున్నాయి మాటలు. అది ఇవ్వకుండా నువ్వు అడగటం కూడా అది తప్పు అయింది. ఇచ్చి నువ్వు అడగకపోవటం అది తప్పు అయింది. ఇచ్చేవమ్మ, మరి ఎందుకు అడగవు? నమ్మకం ఉన్నావు, ఎందుకు అడగవు? అడగాలి, దేవుని అడగాలి కదా. మనం అడగాలి. ప్రభువా, ఇసుకి అడిగాడు, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మనం అడగాల. ఏం తప్పుడు చెప్పు, సరిచేయి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం పిల్లరా. ఎందుకు వచ్చిన తెప్పలు ఇదంతా? లేవీలకు వచ్చిన తెప్పలు కదా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అసలు ఆ దశంభాగాలు ఎవరు తీసుకోవాలి? బలిపీఠం దగ్గర కనిపెట్టుకునేవాళ్ళు తీసుకోవాలి. దీని గురించి చెప్పారా? ఇంకొక మాట చెప్పకపోతే పూర్తి కాదనుకుంటుంది ఈ విషయం. ఒకసారి మీరు 1 కొరింథీ 9లోకి రా. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అదిగో పిల్లలు, అక్కడి నుంచి కాదు నువ్వు చూడాల్సింది 7 నుంచి చూడమ్మా. 9:7 నుంచి. ఎవడైనాను సొంత ఖర్చు పెట్టుకొని చెయ్యునా, ద్రాక్ష తోట వేసి ఫలము తినని వాడెవరు? మందను కాసి. అదమ్మా, ద్రాక్ష తోట వేసినోడు ద్రాక్ష ఫలాలు తినాలి. ఆకలితో ఉంటాడేంటి? తినాలి. మంద కాసినోడు మంద పాలు తాగాలి. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నదా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి. అదమ్మా, కళ్ళం తొక్కుతుంది ఎద్దు. అది ఆకలితో చేతేలా? దానికి కొంచెం ఆహారం ఇవ్వాలి. చిక్కం పెట్టబాకండి. అది తినితే తొక్కిద్ది. అది తినకుండా తొక్కితే అది న్యాయం కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు. అవునా? అది ఆకలితో కళ్ళాన్ని దొక్కుతుంటే నీకు ఎట్ట జాలి కలగలేదా నీకు? అది తప్పు. అది తినాలి, అది మనకు ఆహారాన్ని ఇవ్వాలి. అది అన్నమాట వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా?
మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. అదిగో మన కొరకే కదా రాయబడేను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళము త్రొక్కించువాడు కళ్ళము త్రొక్కించువాడు పాలు పొందుదునను పంటలో పాలు పొందుదునని. ఆశతో త్రొక్కింపవలెను. అద్దమ్మ, ఆ మాటకు అర్థం ఏంటంటే నా బిడ్డలు ఆశతో దున్నాలి, ఆశతో చెయ్యాలి ఆ పని. ఈ పని చేస్తున్నాను కదా, దీని తర్వాత ఏదో ఉందో నాకు వ్యవహారం అనుకోని ఆశతో చేయాలంట. అదేనా అని అర్థం? అదేనా వాక్యం అందించాడు? ఎలా అందించాలి? ఇదిగో నేను వాళ్ళకి శరీర ఆత్మాహారం ఇస్తున్నాను, ఇది అయిపోయిన వెంటనే నాకు అనుకోవాలి. అదే దాని అర్థం. మరి ఈ మెసేజ్ కనుక జాన్పాలింటే ఇక ఉందా నెక్స్ట్ ఇక నాకు ఎమ్మండి ఒక పెట్టి ఇది కూడా ఎవడో పేటలో ఉన్నాడు, దశంభాగాలు అడుగుతున్నాడు. పిల్లారా, నేను లేఖనమే చెబుతున్నా, దేవునికి చదువమ్మ వచ్చిన ఏమన్నాడు? అవును, మన కొరకే కదా ఈ మాట చెప్పుచున్నాడు. ఏలయనగా దున్నువాడు పిల్ల, అది కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే ఆశతో దున్నుతున్నాడు అంటే నేను ఇలా పని చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు శరీర సంబంధమైన అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. అవును కదా, నా ఆశ అదే. కాబట్టి నేను ఆయన పని చేసేటప్పుడు నాకు ఆయన తక్కువేం చేస్తాడు? అది నా విశ్వాసం. నా ప్రభు చేయట్లేదు, చేయకపోతే చేయడేది, చేసినప్పుడు ఎందుకు భయపడాలి? నా ప్రభు పని నేను చేస్తున్నాను, తప్పకుండా నా ప్రభు నా అవసరాలు తీరుస్తాడు. అది ఎవరి ద్వారా అన్నా కానీ అసలు తీరదాల్సిన అవసరం సంఘం ద్వారా. అయితే దేవుడు ఎలాగైనా తీరుస్తాడు. చదువమ్మా. ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పాలు పొందుదును ఆశతో ఆశతో తొక్కించాలి. ఆత్మ సంబంధమైనవి మీ కొరకు ఆత్మ సంబంధమైనవి విత్తియుండగా మీ వలన సంబంధమైన ఫలములు శరీర సంబంధమైన ఫలములు. అదమ్మా, మీకోసం వాక్యం విత్తుతున్నప్పుడు మీ ద్వారా శరీర సంబంధమైన అవసరాలు ఎందుకు తీరుస్తాడు? దేవుడు నాకు తీరుస్తాడు. కింద మాట కూడా ఇతరులకు మీ పైన అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే అధికారమును వినియోగించుకొనలేదు లేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠము యొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని, అది ఆయన నియమం. అది ఆయన అట్లా నియమించాడు. నా పని చేసేవాడు ఆ పని ద్వారా బ్రతకాలి, ఆ పని ద్వారా బ్రతకాలి. ఇంతవరకు మనకు అర్థమైంది. ఇప్పుడు 7వ అధ్యాయం ఎవరు దశంభాగం తీసుకోవాలి అంటే లేవీయులు తీసుకోవాలి. ఎవరు ఇవ్వాలంటే ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వాలి. అయితే ఈ సందర్భం ఇప్పుడు అబ్రహాము మెల్కీసెదెకు వీళ్ళిద్దరి మధ్యలో అప్పుడు ఇంకా లేవీ రాలా, లేవీలు కదా తీసుకోవాల్సింది. ఆ వచ్చిన మనం చదివి ముందుకెళ్దాం పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 ఇప్పుడు. అంతేకాక 10వ వంతులను పుచ్చుకొను లేవి అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి. దేవునికి స్తోత్రం పిల్లరా. అంటే లేవి కూడా మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చినట్టు లెక్క అన్నమాట. అంటే దశంభాగం తీసుకునేటువంటి లేవి అబ్రహాము మెల్కీసెదెకుని కలిసేటప్పుడు కల్లా ఎక్కడున్నాడంటమ్మా? పితరుని గర్భంలో ఉన్నాడు. పితరుని గర్భంలో అంటే ఇంకా లేవి బయటకు వచ్చాడా? లేవి బయటికి రాలా. ఈ సందర్భంలో అసలు ఇస్మాయిలు బొట్ల ఇస్సాకు బొట్ల అబ్రహాంకి సంతానం లేదు ఈ 14వ అధ్యాయంలో. మరి లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం ఇస్సాకు ఇస్మాయిల్ లేకపోతే లేవి ఎక్కడి నుంచి వచ్చాడయా? మరి ఉన్నాడంటాడేంటి? మెల్కీసెదెకును అబ్రహాము కలిసినప్పుడు లేవి అంట పితరుని గర్భములో ఉండెను. ఉందా మాట? అక్కడున్నాడు. ఎట్టున్నాడు? ఉన్నాడు. ఇస్సాకున్నాడు, అందరున్నారు లోపలే. అందుకే నేను చెప్పాను, మనం ఈ లోకానికి రాకమునుపు కూడా మనం కూడా ఉన్నామని చెప్పా. మనం కూడా ఒకప్పుడు ఉన్నవాళ్ళం, ఇక్కడ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా
ఒకప్పుడు ఉన్న వాళ్ళం ఇక్కడ పంపించాడు దేవుడు మనల్ని. దేవునికి ఇంతవరకు మనకు అర్థమైంది పిల్లరా. అంటే లేవీలు తీసుకోవాలి వాస్తవంగా. ఇక్కడ మెల్కీసెదెకు అబ్రహాము ఇస్తున్నాడు అంటే ఆయన యాజకుడు. అంత మాత్రమే కాదు, అబ్రహామును దీవిస్తున్నాడంట. అబ్రహామును దీవిస్తున్నాడు. ఎవరి మెల్కీసెదెకు? ఇక చదువుదాం మనం. దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు ఎవరంటమైనా మెల్కీసెదెకు తండ్రి లేనివాడు. మెల్కీసెదెకు తల్లి లేనివాడు. వంశావళి లేదు. జీవితకాలమునకు ఆది బిగినింగ్ అన్నమాట. మరి యేసు ప్రభుని ఆది సంభూతుడు అన్నాడేంటి? మొదటి వాడని అన్నాడేంటి? అది ఒక అనుభవం. అది ఆయన లోకానికి వచ్చినప్పుడు మొదటివాడు. లోకంలోకి రాకమునుపైన ఆయన దేవునిలో ఉన్నవాడు. అది అంటే యేసు ప్రభువు రెండు చెబుతున్నాయి బైబిల్. ఆది సంభూతుడు అనే మాట చెప్పింది, ప్రథముడు అనే మాట కూడా చెప్పింది. మరి ఇక్కడ చెబితే ఇక్కడేం చెబుతుంది? ఆది లేనివాడు అంట. మరి యేసు ప్రభు ఆది ఉన్నవాడా ఆది లేనివాడా? రెండిటికి సరైన న్యాయం ఇవ్వాలి మనం. ఏదో ఒకదాన్ని తీసుకొని ఆయన ఆది సంభూతుడు, ఆయన తండ్రికి పుట్టినవాడు, ఆయనే కుమారుడు అనుకున్నాడు, తండ్రి ఆయన కుమారుడు అన్నాడు కాబట్టి ఆయన తండ్రి తర్వాతోడే తప్ప తండ్రి కంటే ముందున్నోడు కాదు అనే మాట ఉంది. మరి ఈ వచనం, ఇలాంటి వచనాలు కొన్ని ఉంటాయి. ఈ వచనం చూస్తే అసలు ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు, ఆది లేదు, అంతం లేదు అనే మాట ఉంది. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే ఏం జరిగిద్దంటే ఆయన లోకానికి రాకమునుపు, ఉనికిలోకి రాకమునుపు తండ్రిలోనే ఏకమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒకప్పుడు ఏమన్నా 14లో నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. అది జరిగినప్పుడు అట్లా ఉన్న దేవుడు ఒక సందర్భంలో తండ్రిలోంచి బయటకు వచ్చాడు. తండ్రికి అన్నాడు, అది బైబిల్ చెప్పింది, నీవు నా కుమారుడవు, నేను నిన్ను. మరి కనకముందు ఎక్కడున్నాడు? తండ్రిలో. మనం తల్లి కంది, తల్లి కనకముందు ఎక్కడున్నాం? తల్లిలోనే ఉన్నాం. అవునా కదా? తల్లిలో 9 నెలలు ఏమున్నాం, తర్వాత బయటకు వచ్చాం. తల్లిలో లేకముందు ఎక్కడున్నాం? తండ్రిలో. అది తండ్రిలో ఉన్నాం. తల్లిలోకి రాకమును మనం తండ్రిలో ఉన్నాం. తండ్రిలోకి రాకమునుపు తాతలో ఉన్నాం. తాతలోకి రాకమును ముత్తాతలో ఉన్నాం. ఎట్లా పోతే వీళ్ళందరూ ఎవరిలోకి రాకమునుపు ఆదాములో ఉన్నాం. అది ఇంకో మాట. ఇప్పుడు ఆదాములో లేకమునుపు దేవునికి స్తోత్రం. అది మన ప్రారంభం ఇక్కడది కాదమ్మా, అక్కడదనమాట. అక్కడ తండ్రి మొట్టమొదట మనల్ని నిర్మించుకున్నాడు. ఆయనలో ఉన్న వాళ్ళం మనం అందరం. అక్కడ నుంచి మనం స్థాయిలుగా కిందకు దిగి వచ్చాం. తండ్రి కన్నాడు, అలాగే మనం కూడా కనబడిన వాళ్ళం. ఎట్టగంటాడు అంటారు చాలామంది. ఇప్పుడు ఇలా వాళ్ళనే మాట నువ్వంటే ఇక నువ్వు విశ్వాసం ఎట్టవుతావు? ఒక తెగ ఉన్నారు పిల్లరా, వాళ్ళు ఏమంటారంటే ఆయన ఎట్ట కుమారుడయ్యా, తండ్రి కుమారుడు ఏంటి, కుమారుడు ఎట్లా అమ్ముతారు మీరు వాళ్ళు అంటారనమాట. వాళ్ళకి అర్థం కాలే ఆ సంగతి. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం అర్థం చేసుకోవద్దు. కన్నాడంటే ఎట్లా కన్నాడని నేను ఒకటి చెబుతాను. ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు మనమందరం కూడా పిల్లరా ఒక మాట మీరు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనమయ్యా. తాను సృష్టించిన వాటిలో ఇప్పుడు మనమందరం ఎవరంటామా? రక్షణ పొందిన వాళ్ళందరం కూడా మనం కూడా కనబడిన వాళ్ళం. తల్లి ఎలాగైతే కందో అలాగే మనం కూడా మరొక రీతిగా కనబడిన వాళ్ళం. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప అన్నాడు యేసయ్య. ఇప్పుడు మనం నూతనంగా రక్షణ జన్మ పొందిన వాళ్ళమా కాదు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా రెండోసారి జన్మించిన వాళ్ళమా కాదా? రెండోసారి జన్మించకపోతే మనం దేవుని పిల్లలమే కాదు. ఒకడు కొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యానికి కాడన్నాడు. ఇప్పుడు మనమందరం పిల్లరా రెండోసారి జన్మించబడిన వాళ్ళం. ఎట్లా జన్మించారు చెప్పండి? రెండోసారి మనం ఎట్లా పుట్టాం? వాక్యానికి పుట్టాం కదా. ఇదే కదా మరి పేతురు రాసిన 1వ పత్రిక 22లో కూడా మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా, అది సంగతి, పుట్టింపబడిన వారము.
అర్థమైందా? మనము 2 సార్లు పుట్టాము, అవునా? మనం 2 సార్లు పుట్టాము, ద్విజులం అంటారు. 2 సార్లు పుట్టిన వాళ్ళే దేవుని పిల్లలు, ఒకసారి పుట్టినోళ్ళు దేవుని పిల్లలు కాదు. 2 సార్లు పుట్టామని అన్నోడు స్తోత్రం చెప్పండి. నేను 2 సార్లు పుట్టినట్టేనా? 2 జన్మలు మీకు. ఇప్పుడు మనకు 2 జన్మలు ఉన్నాయి కదా, మరి యేసయ్యకి 2 జన్మలు అంటే నమ్మట్లేదేంది? నీకున్నాయి అంటే నమ్ముతున్నావు, మరి ఆయనకున్నాయి అంటే నమ్మట్లేదేమిటి? అట్లెట్ట అంటున్నాడు. అట్లెట్ట నువ్వు ఆలోచించుకో, అసలు నీ సంగతి నువ్వు ఆలోచించుకో. అని త్రిత్వాన్ని గురించి కూడా చెప్పా. త్రిత్వం అర్థం కావాలంటే మొదటగా నువ్వు అర్థం కావాలి. నువ్వు అర్థమైతే త్రిత్వం అర్థమైతే. నువ్వెవరు అంటే నువ్వు ముగ్గురు అయి ఉన్నావు, నువ్వే ముగ్గురు అయి ఉన్నావు. మరి దేవుడు ముగ్గురు కాకుంటానికి ఆశ్చర్యమే ఉంది. అది అట్లాగనే ఇప్పుడు జన్మించే దాని గురించి కూడా అర్థం కావాలి. మనం జన్మించబడ్డాం, మరి ఇది నమ్ముతున్నావు నువ్వు, మరి యేసు ప్రభు జన్మించని నమ్మట్లేదేందయ్యా? అదే యేసు ప్రభువు కూడా 2 జన్మలు ఉన్నాయి ఆయనకి. పరమందు నొక జన్మ, ధరయందు మరు జన్మ. పరమందు ఒక జన్మ, ధరయందు మరు జన్మ. కరుణారసము గురియ నొందితే, కరుణారసము గురియ మా కొరకు నొందితే. సురమనుజ రూపుండవు, వింతైన కుమారుడవు. సురమనుజ వింతైన కుమారుడవు. అదనేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా. అదనేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక. నరపురిత సంహారక దిగిరమ్మయా నిన్ను కొలువగా. సర్వశుభదాయక దిగిరమ్మయా. హల్లెలూయా. పిల్లరా, అర్థమైందా? ఇంకొక రహస్యం చెబుతాను అమ్మ. యేసు ప్రభు మొదటిసారి పుట్టినప్పుడు ఎవరికి పుట్టాడు? తండ్రికి పుట్టాడు. రెండోసారి పుట్టినప్పుడు తల్లి అయిన మరియమ్మకు పుట్టాడు. ఇప్పుడు మనం ఎట్ట పుట్టాం చెప్పండి? ఒకసారి వాక్యానికి పుట్టాం, ఒకసారి అమ్మకు పుట్టాం. వాక్యం అంటే ఎవరు? అది సంగతి. ఇప్పుడు కాస్త మైండ్ దగ్గర పెడితే అంత అర్థమయ్యింది మనకి. అట్లా పురుషుడికి ఎట్ట పుడతారు అంటే దేవునికి సమస్తం సాధ్యమయ్యా, దేవునికి సమస్తం సాధ్యం. ఆయన వాక్యానికే పుట్టాడు, మనం కూడా వాక్యానికే పుట్టాం. దేవునికి స్తోత్రం. అది దేవుని పుట్టడం అంటే. అందుకే ఆయన వాక్యానికి పుట్టాడు కాబట్టి ఆయనకున్న పేరు ఏంటంటే వాక్యము. ఆయనకున్న పేరే వాక్యం. కాబట్టి మనల్ని కూడా వాక్య సంబంధులు కావటం కొరకే దేవుడు మన కొరకు మరణించాడు. దేవునిస్తో ఇంతవరకు మనకు అర్థమైంది కదా. దేవునిస్తో ఆయన ఎవరో అంటే ఆది సంభూతుడు, ప్రథముడు అనేది వాస్తవమే. అసలు ఈ ప్రథముడు, ఆది సంభూతి అనే కుమారుడనే మాట లేక మునిపే ఆయనే దేవునిలో దేవుడై ఉన్నాడు. అది ఆయనలో దేవుడు లీనమై ఉన్నాడు. ఒక సందర్భంలో పుట్టాడు కాబట్టి ఆది సంభూతుడు అయ్యాడు, పుట్టాడు కాబట్టి కొడుకు అయ్యాడు, మొదట పుట్టాడు కాబట్టి ప్రథముడు అయ్యాడు. అంతవరకు మనకు అర్థమైంది. కానీ ఆయన చరిత్ర అక్కడ దాకా లేదు, అంతకు మునిపే అది మనం చూడాలి. తండ్రిలోనే ఆయన ఉన్నాడు అనేది సత్యం. పిల్లలు, అది లేవి పుట్టాడు అప్పటికి పుట్ల. మరి పుట్టక మునిపే అబ్రహాం ఎట్టున్నాడు? ఉన్నాడు కదా. తగిన కాలంలో బయటకు వచ్చాడు, తగిన కాలంలో ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులోంచి యాకోబు వచ్చాడు, యాకోబులోంచి లేవి వచ్చాడు. పుట్టక మునుపు ఉన్నాడా లేదా? లేకపోతే లేఖనం అర్థమైంది. లేవి పితరుని గర్భంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. అప్పుడు లేవి కూడా దశంభాగం ఇచ్చాడు. లేవి కూడా దశంభాగం. ఇప్పుడు మనం చూస్తున్న విషయం, ఆయనకు ఆది లేదు, అంతము లేదు, వంశావళి లేదు. జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవునికి స్తోత్రం. ఆయన దేవుని కుమారుడు. మెల్కీసెదెకు ఈజ్ ఈక్వల్ రాజు. మెల్కీసెదెకు ఈజ్ ఈక్వల్
యాజకుడు. మెల్కీసేదెకు ఈజ్ఈక్వల్ 110వ కీర్తన ప్రకారము ప్రభువు. మెల్కీసేదెకు ఇది ఈజ్ఈక్వల్ యాజకుడు. అర్థమైందా? ఎట్లా మెల్కీసేదెకు అట్లా వేసుకుంటాం మనం వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడు. ఇంకా చివరికి వేసుకుంటే దేవుడు, దేవునికి స్తోత్రం. అది మెల్కీసెదెకు అనగా ఆయన అంటే యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నాడా లేదా? ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. లేకపోతే లేఖనాలు అబద్ధం అయిపోతాయి. ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు పిల్లరా. దీని గురించి చాలామంది ఏందో చెప్పారు. నేను వాటి జోలికి పోలా. నాకు లేఖనమే కావాలి. చూద్దాం ఏం చెప్పారు అనేది, చూద్దాం అనేది. దీన్ని కూడా పెట్టయ్యా. మెల్కీసెదెకు ఎవరో అర్థం లేఖనానుసారమైన బోధ. ఇక దీనికి ఇందులో మన క్లారిటీ ఉంది. మనం అక్కడి నుంచి తీసుకుంటూ వచ్చాం. ఎవరంటా చూసుకుంటూ వచ్చాం. మనకు అర్థమైపోయాడు ఆయన ఎవరో కాదు, ప్రభు అని ఉంది. నా కుడిపాశాన్ని కూర్చోమని ఉంది. నువ్వు నిరంతరము మెల్కీసెదెకు ప్రకారం యాజకుడివై నువ్వు ఉంటావని ఉంది. కాబట్టి ఇన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ మెల్కీసెదెకు పాత నిబంధనలో మనకు కనబడుతున్న మెల్కీసెదెకు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. బైబిలే చెప్పింది దేవుని కుమారుడు, పోలి ఉన్నవాడు అనే మాట ఉంది. ఇలాంటి మాట చెప్పినారా ప్రకటన గ్రంథం. మరి యోహానుకు దేవుడు అంటే ఈ మాట ఆ మాట ఒకట, దీనికి లింక్ పెడతారు. వీళ్ళు మహాజ్ఞానులయ్యా. జ్ఞానం అట్ట వంకరైందన్నమాట. వంకర జ్ఞానం అది. లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోరు. పోలి ఉన్నాడంటే దాని అర్థమైంది ఆయన ఉన్నాడనా అంటారన్నమాట నాయకులు. మరి పెట్టారు కదా, పోలి ఉన్నాడంటే అట్టున్నాడని, కానీ అతడు ఇతనని కాదు అంటారు రేపు. అట్లా అన్నాడు. ఒక మెసేజ్ ఉండింది ఆ మెసేజ్, అది దాన్ని వినబుద్ధి కాలే నాకు. ఇటీవల ఎక్కడో కోటాలు పెట్టి ఇది ఎబ్రీ పత్రమే చెప్పాడు ఆయన. ఎబ్రీ పత్రం లేఖనాలని చెబుతా మెల్కీసెదెకు ఎవరో అది ఒక మెసేజ్ చెప్పాడు. దానికి పెద్ద క్లాసులు జరుగుతాయి. 1000 రూపాయలు పెట్టుకుని వస్తారు. ఒక ఆడిటోరియం తీసుకుంటారు. 1000 రూపాయలు పెట్టి వస్తారు. అక్కడికి వచ్చి వాక్యాన్ని విని వెళ్తారు. ఆయన ఒక బుక్ మీద వ్యాఖ్యానం చేస్తాడు. ఒక బుక్ అంతా కూడా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు. అట్లా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే దీన్ని జాగ్రత్తగా మీరు చూడండి. నేను చెప్పిన ఈ మాట పోలి ఉన్నాడనే మాటకి వాడు ఒప్పుకోరయ్యా. పోలి ఉన్నాడు అని, కానీ ఆయనే ఈయన ఆయనని కాదు. మనుషులను పోలిన మనుషులు చాలామంది ఉంటారండి. నేను ఒకప్పుడు కోటాలకు వెళ్తే కరీంనగర్ నుంచి ఒక ఆయన వస్తాడయ్యా, నాకు వెళ్ళి ఇట్టే చూస్తుంటాడు. నేను ఒకసారి అడిగి ఏందన్నా అంటే, బ్రదరు నువ్వు ఉన్నట్టే ఉంటాడు డిటో, ఇక తేడా ఉండదంట అసలు. అట్ట 2-3 కోటాలు తగిలాడు నాకెళ్ళి చూసి నవ్వుతాడు. ఏందన్నా అంటే, నిజము బ్రదరు నీలాగనే ఉంటాడు డిటో. అంటే మనుషులను పోలిన మనుషులు ఉంటారు అలాగన్నమాట. అక్కడ పోలి ఉన్నాడంటే ఆయన ఈయనని కాదు. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రండి. అక్కడ పిల్లలు యోహాను దేవుడు దర్శించాడు కదా. దర్శించినప్పుడు పిల్లలు మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని అంటాడు. ఏమన్నాడు యోహాను? అన్నాడమ్మా. ఇప్పుడు యోహాను చూసింది యేసు ప్రభునేనా, యేసు ప్రభుని పోలిన ఒక మనిషినా? యేసు ప్రభునే. యేసు ప్రభుని చూసి ఆయన పోలిన అని అంటున్నాడు. అంటే అప్పటికిప్పుడు కొంచెం తేడా ఉన్నదని అర్థం అన్నమాట. అయితే యేసు ప్రభువే పోలినవాడు అన్నాడు, కానీ ఆయన యోహాను చూసింది యేసు ప్రభునే. అవునా? పోలినవాడు అన్నాడు కానీ యేసు ప్రభువే కదా ఆయన. ఇక్కడ కూడా మనుష్య కుమారుని పోలినవాడంటే యేసు ప్రభువే. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. మెల్కీసెదెకును గురించిన సత్యము మన హృదయాల్లో స్థిరపరుచును గాక. లేకపోతే 110వ కీర్తన ఎక్కడ పెడతాయి తీసుకెళ్ళి పిల్లరా? ఎట్లా మాట్లాడతావు? రాజు అనే మాట, యాజకుడు అనే మాట ఎట్లా నువ్వు చేస్తావు? ఎవరు నీకు కనపడరు. అర్థమైందా? యాజకుడు రాజు పాత్ర పోషించే వ్యక్తి ఎవరు? ఆయన రాజు, ఆయన యాజకుడు. దేవునికి స్తోత్రం. మూర్తి నాయన గారు ఈ పాట రాశాడు. రాజు ప్రవక్త యాజకుడు యేసే మన రక్షకుడు. రాజు ప్రవక్త యాజకుడు పూజార్హుడు సుందరుడు. పూజార్హుడు సుందరుడు యేసే విమోచకుడు. ప్రభు యేసే విమోచకుడు. ఇదే
నా పవిత్ర శపథం శపథం, ఇదే నా జీవన గీతం గీతం, ఇదే నా పవిత్ర శపథం శపథం, ఇదే నా జీవన గీతం గీతం. రాజు ప్రవక్త యాజకుడు, యేసే నా రక్షకుడు. రాజు ప్రవక్త యాజకుడు. హల్లెలూయా. పిల్లరా, ఆయన రాజు, ఆయన యాజకుడు. రాజు ఉన్నవాడు యాజకుడు కాలేడు, యాజకుడు అయిన వాడు రాజు కాలేడు. అవునా? ఈయన రెండు పాత్రలు కలిసి ఉన్నాడు. అసలు మనం కూడా ఎవరని చెప్పండి? మనం రాజులము, యాజకులమే. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ మెల్కీసెదెకు ఎవరంటే మన ప్రభువు అయిన క్రీస్తు. అర్థమైందా? పాత నిబంధనలో మెల్కీసెదెకుగా కనబడుతున్న వారు ఎవరంటే మన ప్రభువు అయిన క్రీస్తే. ఇంకా మనం చెప్పుకుందాం ఈ దినాల్లో పిల్లరా, పాత నిబంధనలో ప్రభు ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు అనేది మనం తెలుసుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాలలో ఫలింప చేయునుగాక.